కిడ్నీ ఫెయిల్యూరు పేషెంట్కి వస్తే చాలా సిమ్టమ్స్ అనేవి, వ్యాధి లక్షణాలు అనేవి సరిగా కనిపించవు. ఇనీషియల్ స్టేజెస్లో అయితే అసలుకి మామూలుగా పేషెంట్కి తెలియని కూడా తెలియదు. ఏమంటారంటే కిడ్నీ ఫంక్షన్ ఒక 70 నుంచి 80% తగ్గే వరకు వ్యాధి లక్షణాలు అనేవి కనిపించవు. ఒకవేళ కనిపించినా ఆ సిమ్టమ్స్ అన్నీ నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. నాన్ స్పెసిఫిక్గా అంటే ఏంటంటే ఈ వ్యాధి లక్షణం ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు అని మనం చెప్పలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే పేషెంట్కి గుండె నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, గుండె దడ రావచ్చు. వీటి వల్ల ఓకే ఇది హార్ట్ అటాక్ ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్లో మనకి సిమ్టమ్స్ అనేది ఎక్కువ కనిపించవు. సో నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే నీరసంగా రావడము, మనం పనికి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోవడము, తలనొప్పి రావడము. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మీకు బీపీ ఉండొచ్చు. సో హై బీపీ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. నీరసంగా ఉండడం, ఆకలి లేకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ కానీ, గ్యాస్ ఉండడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్. మూత్రంలో ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి మూత్రం ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళేసరికి మీకు మూత్రం అనేది తగ్గుతూ ఉంటుంది. సో అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు పనితీరు బాగా తగ్గినప్పుడు, అంటే <30 GFR అంటారు. GFR అనేది కిడ్నీ ఫంక్షన్ సూచిస్తుంది. అది నార్మల్గా అయితే 80 నుంచి 100 వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే 30 కన్నా తగ్గిద్దో అప్పుడు మీకు సిమ్టమ్స్ అంటే ఆకలి తగ్గడము, వామిటింగ్స్ అవ్వడము, తినలేకపోవడము, కాళ్ళు వాపులు, మొహం వాపులు, మూత్రం సరిగ్గా రాకపోవడము, ఆయాసం రావడము, దురద అంటే స్కిన్ ఇచ్చింగ్ బాగా ఉండడము, డ్రై స్కిన్ ప్లస్ ఇచ్చింగ్ ఉండడము, ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్తో పాటుగా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కిడ్నీ నుంచి ఒక హార్మోన్ వస్తుంది ఎరిథ్రోపాయిటిన్ అని. ఆ ఎరిథ్రోపాయిటిన్ అనేది మీకు హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ ప్రొడక్షన్ కావాల్సిన హార్మోన్. కిడ్నీ ఫెయిల్యూర్లో ఈ హార్మోన్ ఉండదు కాబట్టి హిమోగ్లోబిన్ డ్రాప్ అయిపోతుంది. సో దాంతో పాటుగా పేషెంట్కి ఆయాసము, నీరసము ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఇవి కాకుండా కాల్షియం ఫాస్ఫరస్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కాల్షియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, వైటమిన్ డి లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. వీటి వల్ల బోన్ ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్ రావడము, బోన్ పెయిన్స్ రావడము వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట.